హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మటన్ తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. సో, ఫస్ట్‌గా అయితే తలకాయ కూర షాప్ నుంచి తెచ్చినప్పుడే వాళ్ళు చక్కగా దాన్ని కాల్చి ఇస్తారండి. సో, అది ఇంట్లో తెచ్చుకొని మనం చక్కగా వాష్ చేసుకొని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌గా కుక్కర్‌లో మేము కుక్ చేస్తున్నాము. కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా వేగించుకుంటాం. ఆ తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని చక్కగా అయితే దాన్ని మిక్స్ చేసుకుందామండి. సో, చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం మసాలా పేస్ట్ అయితే గరం మసాలా పేస్ట్ మేము ఇంట్లో రెడీ చేసుకున్నాం. సో, ఆ పేస్ట్‌ని అయితే దీంట్లో వేసేసుకొని ఇప్పుడైతే చక్కగా దీన్ని మిక్స్ చేసుకుందామండి. సో, చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో కట్ చేసుకున్న మనం టమాటానైతే దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సో, టమాటా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక 5 మినిట్స్ అయితే కవర్ చేసి వదిలేద్దామండి. సో, 5 మినిట్స్ కవర్ చేసుకొని వదిలిన తర్వాత అయితే ఇప్పుడు ఆయిల్ వదిలింది. సో, ఇప్పుడైతే దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సరిపోయినంతగా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో చిల్లీ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకుందాం. కావలసిన కారం అంతగా మీరు వేసుకోండి. ఆ తర్వాత పసుపునైతే యాడ్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మటన్ పీసెస్‌ని అయితే తలకాయ కూరనైతే దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ మేము దీన్ని కవర్ చేసి వదిలేసామండి. సో, మరలా ఒక 10 మినిట్స్ మరలా కవర్ చేసి వదిలిన తర్వాత ఇప్పుడైతే వాటర్ వదిలింది. ఇప్పుడైతే దీన్ని కింద అడుగు అంటకుండా మీరు మధ్య మధ్యలో కలుపుతుండండి. సో, ఇప్పుడైతే మరలా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన కర్రీని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. సో, వాటర్ యాడ్ చేసుకుందాం. సో, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం మటన్ మసాలా యాడ్ చేసేసుకుందాం. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం కవర్ చేసుకొని విజిల్స్‌కి అయితే వదిలేద్దామండి. సో, మేమైతే ఒక 9-10 విజిల్స్ అయితే వచ్చేంతవరకు కుక్ చేసుకున్నాం. సో, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా మటన్ తలకాయ కర్రీ ట్రై చేస్తే ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.